ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం లక్షలాది మంది జీవితాల్లో తీవ్రమైన ఆందోళన కలిగించింది. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాస భారతీయులకు ట్రంప్ నిర్ణయం ఒక పిడుగు లాంటిది. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడాలనే లక్ష్యంతో H-1B వీసా దరఖాస్తులపై ఏటా $1,00,000 భారతీయ కరెన్సీలో దాదాపు 88 లక్షల రూపాయల అదనపు రుసుము విధిస్తూ ట్రంప్ ఒక ప్రాక్లమేషన్ పై సంతకం చేశారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ 21, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ప్రధానంగా కొత్తగా అమెరికా వెళ్లే వారికి, అలాగే వీసా రెన్యువల్ చేసుకోవాల్సిన వారిపై వర్తిస్తుంది. ఇది ఒక పన్ను కాదని, వీసా అప్లికేషన్ కు అదనపు రుసుము అని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కంపెనీలు ఈ అదనపు భారాన్ని భరించలేకపోతే వీసాదారులు వ్యక్తిగతంగా చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ నిర్ణయంతో H-1B వీసాపై అమెరికా వెళ్లాలనుకుంటున్న వేలాది మంది భారతీయులు తీవ్రంగా ప్రభావితమవుతారు. ప్రపంచవ్యాప్తంగా H-1B వీసాదారుల్లో 71% మంది భారతీయులే. ఈ కొత్త రుసుముతో కంపెనీలకు ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఇప్పటి వరకు వీసా ఫీజులు $1,700 నుండి $4,500 వరకు ఉండేవి. కానీ ఇప్పుడు అదనంగా $1,00,000 చెల్లించాల్సి వస్తే కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకాడతాయి. H-1B వీసాదారులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్న వేలాది కన్సల్టెన్సీ కంపెనీలు, ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలు ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోనున్నాయి. చాలా మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుంటారు. వారికి $1,00,000 అదనపు రుసుము చెల్లించడం కంపెనీలకు అసాధ్యం కావచ్చు. ఈ కొత్త రుసుము చెల్లించడానికి కంపెనీలు సిద్ధంగా లేకపోతే ఉద్యోగులకే అధిక భారం పడుతుంది. ఇది వారి జీవితాల నుంచి భారీగా కోతను దారి తీసుకోవచ్చు, లేదా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం అమెరికన్ల ఉద్యోగాలు. తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం వల్ల అమెరికన్లకు నష్టం జరుగుతోందని ట్రంప్ మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ కొత్త రుసుముతో కంపెనీలు తప్పనిసరిగా అమెరికన్లనే నియమించుకునేలా ప్రోత్సహించడం దీని లక్ష్యంగా అమెరికా ప్రభుత్వం చెబుతోంది.